టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఏమండి, మన భవానీ అండి. మనమేం చేయగలం శ్యామల? అన్ని అవకాశాలు తనకే ఇచ్చాము. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది తనే. మనం దారి చూపించగలం, జాగ్రత్తలు చెప్పగలం. తల్లిదండ్రులుగా మన బాధ్యత అంతవరకే. ఆ దారిలో ఎలా నడవాలి అనేది తన ఇష్టం. ఊరిని ఎదిరించి మనం ఏమీ చేయలేం. సాయంకాలంలోగా తన భవిష్యత్తుని తనే నిర్ణయించుకుంటుంది. పదండి. మామా, ఇన్నాళ్ళకి నా కసి తీరబోతుంది. ఆ భవానీకి జరిగే అవమానం నేను కళ్ళారా చూడాలి. దాన్ని ఊరందరూ కలిసి గుండు కొట్టిస్తుంటే చూడాలి. ఊరంతా తిరిగి క్షమాపణలు చెప్తుంటే చూడాలి. దాన్ని ఊరి నుంచి బయటికి వెళ్ళగొడుతుంటే చూడాలి. అది సరిపోదన్నయ్య. దాన్ని ఊరి బయటికి రప్పించాక నరకమంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపాలి. కానీ ఏంటమ్మా? ఆ అమ్మవారు తనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది కదన్నయ్య. ఎప్పుడు ఆపద వచ్చినా ఏదో ఓ రూపంలో వచ్చి ఆదుకుంటుంది. అదే చిన్న భయం. అవునల్లుడు, నాకు అదే అనుమానం. అమ్మోరు తల్లికి ఈ భవానీ అంటే ఎక్కడలేని అభిమానం. ఎన్నోసార్లు ఏదో రకంగా ఆదుకుంది. ఈసారి కూడా వచ్చేదే అయితే ఎప్పుడో వచ్చేది మావా. ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తుంది? దాని మెడలో తాళి కట్టింది ఎవరో తెలియక పంచాయతీ తీర్మానం చెప్పేటప్పుడు రావాలి. రాలేదు. ఆ భవానీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు నేను నిద్రపుచ్చినప్పుడే రావాలి. రాలేదు. ఊరందరి ముందు నిలబెట్టి భవానీ తప్పు చేసిందని నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడే రావాలి. కానీ రాలేదు. ఇక రాదు. అమ్మవారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అల్లుడు, అమ్మవారు రాదు అన్నా బాగానే ఉంది. కానీ ఆ రాహుల్ బాబు రాకుండా ఉంటాడా? భవానీకి అవమానం జరుగుతోంది అంటే ఎక్కడ ఉన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతాడు. వాడినప్పుడు ఎలా? ఆ రాహుల్ గారు కూడా భవానీని ఆదుకునే అవకాశం ఉంది కదా. ఆ విషయంలో మనం భయపడాల్సింది ఏం లేదు మామా. ఎందుకంటే రాహుల్ బాబుకి అతని మరదలికి పెళ్లి జరుగుతుంది. ఇంట్లో పందిర్రాటు కూడా వేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఇంటి గడప దాటనివ్వరు. ఈరోజు గుడి దగ్గరికి ఆ ఇంటి మనుషులు ఎవ్వరూ రాలేదు, చూసారా? విన్నావుగా, వాడిని అక్కడ బంధించారు. ఇది ఇక్కడ బందీ అయిపోయింది. ఇక మిగిలింది భవానీ అవమానం. ఆ తరువాత నరకం చూపించి మరీ దాన్ని తగలబెట్టడం. ఆకాశంలో కుంగిపోతున్న సూర్యుడే
కరిగిపోతున్న దాని ఆయుష్కి సాక్షి.